సో చేయించుకున్నప్పుడు మాత్రం చాలా అందంగా ఉంటుంది, మనం ఫీల్ అయిపోతాం సినిమాలో హీరోయిన్ లాగా. దాని తర్వాత మాత్రం గుండు బాస్ అయిపోతాం. సో ఇది మన కురులే మన ఆస్తి ఆడవాళ్ళకి. సో అందుకే దాంతో ఎక్కువ ఆడుకోకూడదు, స్టైల్ కదా అని ఎక్కువ ఓవర్ చేస్తాయి కనుక మిగిలేది ఏం మిగలదు. సో అందుకే మనం అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా సబ్స్క్రైబ్ హీరా క్రేవింగ్ పిల్ల, హీరా క్రేవింగ్ పిల్ల అవునా, హీరా క్రేవింగ్ పిల్ల, హీరా క్రేవింగ్ పిల్ల, పిల్ల పిల్ల స్వీట్ నేమ్, పిల్ల 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 ఈజ్ పొన్ను, పొన్ను పిల్ల మీన్స్ పొన్ను. సో గైస్ మనమైతే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేద్దాం. సో చూడండి నా స్కిన్ కేర్, చాలా మంది చాలా సార్లు అడిగారు నా స్కిన్ కేర్ తెలుసుకోవాలని చెప్పి, చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి. సో ఇప్పుడు చూసేయండి మన స్కిన్ కేర్, ఓకేనా? కంటిన్యూస్ గా చూస్తూ ఉండండి. ఐ థింక్ సో 4:45 అవుతుంది. ఇప్పుడు నేను షాపింగ్కి వచ్చాను. ఇలా ఉంటుంది నాతో పనులన్నీ. ఎప్పుడు చూడండి ట్రావెల్కి ముందు కన్ఫర్మ్గా షాపింగ్ చేస్తాను. గైస్ ఇక్కడ నుంచి నా న్యూ జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. న్యూ జర్నీ అండ్ న్యూ నేమ్తో. అది ఏంటి అంటే న్యూ జర్నీ ఏంటో మన ఛానల్ని, మన వ్లాగ్స్ని కంటిన్యూస్గా ఫాలో చేస్తే తెలుస్తుంది. అండ్ న్యూ నేమ్ ఏంటి అంటే మన ఛానల్కి నామకరణం అయితే జరిగింది. మన ఛానల్ ఇప్పుడు నుంచి లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల నుంచి నేను మీ హీరా క్రేవింగ్ పిల్ల అయిపోయింది. నేమ్ ఎందుకు చేంజ్ చేశానో బిగ్ రీజన్ అండ్ సెంటిమెంట్ స్టోరీ అయితే ఉంది, అది మీకు చెప్తాను, ఓకేనా? అండ్ షార్ట్ వీడియోస్లో అండ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇది ఒక ట్రావెల్ బ్లాగ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఐ థింక్ సో మీరు మన థంబ్నెయిల్ చూసాక మీకు అర్థమై ఉంటుంది ఇది ట్రావెల్ బ్లాగ్ అని. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అంత దూరం జర్నీ చేయబోతున్నాను. ట్రైన్ అయితే ఇలా మూవ్ అవుతుంది. సో నా ట్రైపాడ్ కూడా ఊగుతుంది ఉయ్యాలాగా. బట్ ఏం చేస్తాం, టైం నాకు అవ్వలేదు, టైం సరిపోలేదు ఇంట్రడక్షన్ ఇవ్వడానికి. సో అందుకే ట్రైన్లో నేను మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నా. ఓకే గైస్, ఇప్పుడు మనం డిన్నర్ అయితే చేసేద్దాము. మమ్మీ అయితే డిన్నర్లోకి ఏమేమి ప్రిపేర్ చేశారో మీకైతే చూపించేస్తా, చూసేయండి. మమ్మీ రోటీ ప్రిపేర్ చేశారు, రోటీలోకి కర్రీ ప్రిపేర్ చేశారు, కర్రీ టమాటా కర్రీ. అండ్ నా ఫేవరెట్ పులిహోర ఎస్. అండ్ నెక్స్ట్ ఎగ్. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ చికెన్. సో కంప్లీట్ నా థాలి చూసేయండి, సరిపోయింది ఇల్గోల. సో ఇది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, దిష్టి వేయద్దు, తినేద్దాం. సో ఫుల్ క్రేవింగ్ పిల్లకి క్రేవింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి బాగా. ఈరోజు డిన్నర్ ఇదన్నమాట మన ట్రైన్లో. మీకు కూడా మౌత్ వాటరింగ్ కదా, సో నాకు కూడా చూసి గైస్ మన ఇండియన్ రైల్వే ఎంత స్ట్రాంగ్ అర్థమైపోతుంది. చూసారా పైన ఉన్న లైక్ సీలింగ్ అయితే ఊడొచ్చేసింది చేతికి. మమ్మీ అయిపోయిందా? బాయ్ బాయ్ గైస్, డిన్నర్ ఫినిష్ గైస్, ఫినిష్. గైస్ ఇక్కడ సోను క్లీనింగ్, ప్లేట్స్ క్లీనింగ్. అమ్మ బాబోయ్, డోర్ క్లోజ్, డోర్ క్లోజ్. డోర్ ఓపెన్ ఉంటే ఒక నిమిషం కూడా ఇక్కడ నించున్న దాన్ని కాదు. నేను ఎలా నించున్నానో చూస్తారా? मैं क्या करूं, झूठा हाथ नहीं दे सकता ऐसा. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ, ట్రైన్ జర్నీ ప్రజెంట్ చేస్తున్నాను. లైక్ నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, సో అవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్. సో ఎన్ని అవర్స్ జర్నీ అంటే ఐ థింక్ సో 28 hours or 27 hours
ట్రైన్ జర్నీ. సో 20 ఈరోజు నైట్ అయితే, సో నెక్స్ట్ డే నైట్ మేమైతే మన డెస్టినేషన్కి అయితే మనం రీచ్ అవుతాం. సో 27 అవర్స్ మనమైతే జర్నీ చేయబోతున్నాం ట్రైన్లో. 1200 కిలోమీటర్స్ అనమాట. ఓకే, అంత దూరం మనమైతే ట్రావెల్ చేస్తున్నాము. సో నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అంత దూరం ట్రావెల్ చేయడం. సో ఇది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది నేను చెప్పను, లాస్ట్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. ఇదంతా నా జర్నీ వ్లాగ్ అన్నమాట. సో కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా నా ఫ్యామిలీ అయిపోండి, ఓకేనా? సో నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, నా న్యూ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మీకు ఈ చీకట్లో నేను సరిగ్గా కనబడట్లేదు. చలో, అండ్ నెక్స్ట్ డే నేనైతే క్లారిటీగా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం లైక్ ఇంట్లో ఎప్పుడు నేను స్కిన్ కేర్ చేసుకొని వచ్చేస్తాను ఇంట్లో, బట్ ఇప్పుడైతే స్కిన్ కేర్ చేయలేకపోయాను. బికాజ్ చాలా చూసారు కదా, మనమైతే ట్రావెల్కి వెళ్ళామంటే కన్ఫామ్గా షాపింగ్ అయితే ఉంటుంది మనకి అలవాటు. సో షాపింగ్ ఫాస్ట్గా షాపింగ్ చేసుకొని ఇంకా హడావుడిగా పరిగెట్టుకొని వచ్చేసాము. సో ఏమీ రెడీ అవ్వకుండా, ఏం స్కిన్ కేర్ చేయకుండా వచ్చేసాము. ఎప్పుడు ట్రావెల్ చేసినా స్కిన్ కేర్ ఇంట్లో చేసుకునే వస్తాను, బట్ ఈసారి అవ్వలేదు. సో మనం ట్రైన్లోనే మన స్కిన్ కేర్ మనం చేసుకుందాము. ఫ్యూ డేస్ నుంచి నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ అంతా చాలా లైక్ ఏంటి అంటే నెగ్లెక్ట్ చేసేసాను బేబీ వల్ల. సో అవ్వలేదు. బట్ ఇప్పుడు కొంచెం స్కిన్ ప్రాబ్లమ్ వస్తుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఇంకా కేర్ చేద్దాము అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను ఫ్యూ డేస్ నుంచి. చలో, ఇంకా మన స్కిన్ కేర్ చూడాలా. చాలా మందికి ఇంట్రెస్ట్ అండి నా స్కిన్ కేర్ తెలుసుకోవాలని, చాలా మంది అడుగుతూ ఉంటారు నా స్కిన్ కేర్. ఈరోజు మన స్కిన్ కేర్ కూడా ట్రైన్లో మనమైతే స్కిన్ కేర్ చేసుకుంటాం. సో చూడండి. చలో, ఇప్పుడైతే మన ఫేస్ వాష్ చేసుకొని వచ్చేద్దాం, ఓకేనా? చలో. గైస్, ఫేస్ వాష్ అయితే మనం చేసేసాము. ఇక్కడి నుంచి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా, బికాజ్ మైక్ అనుకున్నా, బట్ మైక్ సడన్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. అండ్ మన కో పాసెంజర్స్ కూడా పడుకున్నారు, వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. సో ఇక్కడి నుంచి నేను మీకైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. చలో, మన స్కిన్ కేర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలా మంది నా స్కిన్ కేర్ అయితే అడుగుతూ ఉంటారు. చలో, ఈ వీడియోలో మీరు చూసేయండి నా స్కిన్ కేర్. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, లైక్ ఏంటి అంటే నాకు చిన్న దగ్గర అండ్ ఫోర్ హెడ్ మీద కామిడాన్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అయితే వచ్చేసాయండి. అసలు నా ఫేస్ మీద పింపులే ఉండేది కాదు. బట్ ఆఫ్టర్ డెలివరీ మనం ఫీడింగ్ మదర్ కదా, సో మన బాడీ అనేది ప్రాపర్గా ఉండదు, స్టేబుల్గా. సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి దానివల్ల మనకి ఈ ప్రాబ్లం వచ్చిందనమాట. చాలా డాక్టర్స్ చూపించుకున్నా. సో వాళ్ళు చెప్పింది కూడా రీజన్ ఏంటి అంటే కొన్ని మంత్స్ అలానే ఉంటుంది, ఆఫ్టర్ ఫీడింగ్ మనం మానేసిన తర్వాత సెట్ అయిపోతుంది అని అన్నారు. ఫస్ట్ అయితే మనం లిప్ కేర్ తీసుకుందాము. ఇది లిప్ బామ్ అండి, హెర్బల్ది, కోకోనట్. సో ఫస్ట్ అయితే మనం మన లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకుందాము. ఆఫ్టర్ డెలివరీ నేను స్కిన్ కేర్ చేయడం మానేశానండి, బికాజ్ ఆఫ్ మనకి పిల్లల వల్ల అవ్వలేదు. సో దానివల్ల కూడా నా స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యింది. సో స్కిన్ కేర్ అనేది మ్యాండేటరీ. సో చూస్తున్నారు కదా, కాన్ఫిడెన్స్ చూసారా ఎన్ని వచ్చేసాయో. సో డిప్రెషన్ అయిపోతూ ఉన్నా, బట్ ఏం చేస్తాం, డాక్టర్ చెప్పారు ఎక్కువ డిప్రెషన్ అయినా కూడా మనకి అవి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంకా స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుందని చెప్పారు. తెలిసి కూడా మనం అదే పని చేస్తాము. సో ఏం చేస్తాం, హెయిర్ స్కిన్ అనేది అమ్మాయిలకి అదే కదా, సో ఇంపార్టెంట్. చాలా ఇక్కడైతే నేను టోనర్ అప్లై చేస్తున్నా. సో కంప్లీట్గా ఇప్పుడు నాకున్న ప్రాబ్లం కామిడాన్స్కి తగ్గట్టు నేనైతే స్కిన్ కేర్ చేస్తున్నా. సో మీకున్న ప్రాబ్లం బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ చూస్ చేసుకొని మీరు దాన్ని బట్టి ప్రోడక్ట్స్ అనేది యూస్ చేయండి. నేనైతే సాలిసిలిక్ యాసిడ్ టోనర్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ సిరమ్ అయితే యూస్ చేస్తున్నా. ఫస్ట్ టోనర్ అప్లై చేసుకోవాలి, టోనర్ తర్వాత సిరము. అన్ని ప్రొడక్ట్స్ కొత్తవండి, అంటే కొన్ని ప్రొడక్ట్స్ సో మనం ట్రైన్లోనే దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే టోనర్ అప్లై చేసాం. సెకండ్ స్టెప్ అయితే సిరమ్ బాగా మసాజ్ చేసుకోవాలండి. ఎంత బాగా మసాజ్ చేసుకుంటే అంత విజిబుల్ రిజల్ట్ అయితే మీకు వస్తుంది. 2 minutes వరకు స్కిన్ అనేది ప్యాంపరింగ్ చేసుకోవాలి సిరమ్తో, ఓకేనా? ఫస్ట్ సిరమ్ అప్లై చేసుకుందాం మనం, అండ్ దాని తర్వాత నెక్స్ట్ బాగా మసాజ్ చేసుకుందాము, ఓకేనా? ఈ వీడియోలో చూపించినట్టు మీరైతే మీ స్కిన్ని బాగా మసాజ్ చేసుకోండి. మసాజ్ ఎలా చేసుకోవాలో తెలిసిన వాళ్ళు అలా చేసుకోండి, తెలియని వాళ్ళు సో నేను చేసుకున్నట్టు చేసుకోండి, ఓకేనా? అంటే సిరమ్ అనేది ఒక 3 drops చాలు.
ఇనఫ్. నేనైతే 3 to 4 డ్రాప్స్ తీసుకుంటాం. అండ్ బాగా సర్క్యులర్ మోషన్లో బాగా మసాజ్ చేసుకోవాలి, అప్వర్డ్ డౌన్వర్డ్లో మసాజ్ చేసుకోవాలి. అండ్ చిన్ దగ్గర అండ్ కొన్ని స్ట్రోక్స్ ఉంటాయి, అవి ఇచ్చుకుంటే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది స్కిన్కి. సో అప్పుడు మనకి విజిబుల్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో చూసారా, ఇలాగా మీరు చేసుకుంటే మనం పార్లర్కి వెళ్ళే అవసరం కూడా ఉండదు, కెమికల్స్ యూజ్ చేసే అవసరం కూడా ఉండదు. న్యాచురల్గా మనం అన్నీ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. They're cheap, and if we don't wanna, we don't ever have to leave. Yeah, there might not be a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get half naked. Life's too short, let's not waste it, 'cause paradise is wherever we make it. Ice on ice. Paradise is wherever we make it. See the 79. Paradise is wherever we make it. ఇప్పుడు థర్డ్ స్టెప్ మాయిశ్చరైజర్. అండ్ చాలా స్కిన్కి మ్యాండేటరీ అండి, ఫేస్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది మాయిశ్చరైజర్ అనేది. చూసారా, ఇది బాల్ కాదు మాయిశ్చరైజర్, ఇదే మాయిశ్చరైజర్ అండి. సోను అడుగుతున్నారు ఏంటి డిఫరెంట్గా ఉంది అని. ఎప్పుడు తను ఆ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చూడరు కదా, సో ట్రైన్లో కాబట్టి ఫోకస్ అంతా మన మీదే ఉంది. సో అడుగుతున్నారు, ఇది మేడ్ ఇన్ కొరియా అండి, కొరియన్ ప్రొడక్ట్. మై మోస్ట్ ఫేవరెట్ ప్రొడక్ట్ అండి ఈ మాయిశ్చరైజర్. చాలా హైడ్రేటింగ్ ఇస్తుంది ఫేస్ని. అండ్ మ్యాండేటరీ, చాలామంది అడుగుతూ ఉంటారు మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న జిడ్డుగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. జిడ్డుగా ఎందుకు ఉంటుందంటే మనం చూస్ చేసుకునే ప్రొడక్ట్ బట్టి ఉంటుంది. మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే ఫేస్ అనేది జిడ్డుగా ఉండడం అది జరగదు. అంటే మీరు చూస్ చేసుకున్న ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది, మీ స్కిన్ టైప్ని బట్టి ప్రోడక్ట్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. చలో ఇప్పుడైతే మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుందాము. చాలా ఎక్స్పెన్సివ్ అండి, సో అందుకే అంత పద్ధతిగా అప్లై చేస్తున్నాను. సోను అయితే పడుకోవడానికి వెళ్ళిపోతున్నారు. తనది వేరే కంపార్ట్మెంట్ అండి, మా మమ్మీది నాది ఒక దగ్గర, అంటే మా సోనుది నాది ఒక దగ్గర వచ్చింది, మమ్మీది వేరే కంపార్ట్మెంట్లో వచ్చింది. బట్ మమ్మీ వెళ్ళలేరు కదా, సో సోను అయితే వెళ్ళి పడుకున్నారు. అండ్ ఈ మాయిశ్చరైజర్ చాలా ఎక్స్పెన్సివ్, అందుకే నేను అంత పద్ధతిగా అప్లై చేస్తున్నా. అండ్ దాని ప్రైస్ తెలుసుకోవాలా, అబ్బో అనుకోవద్దు, చెప్తాను వినండి. దీని ప్రైస్ అయితే 4000. ఓకే, 4000. సో అందుకే చాలా పద్ధతిగా యూజ్ చేస్తున్నాను, లిమిటెడ్గా. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ నేను ఏం చేస్తున్నాను అంటే, సో మన డార్క్ స్పాట్స్ ఉన్నాయి కదా, డార్క్ స్పాట్స్కి క్రీమ్ అయితే తీసుకుంటున్నా. ఈ క్రీమ్ ఏంటంటే నియాసినమైడ్ అండి, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ నియాసినమైడ్. సో నా స్కిన్ ప్రాబ్లం బట్టి నేను ప్రొడక్ట్స్ చూస్ చేసుకున్నానని చెప్పాను కదా, సో ఇది ఎందుకు అంటే నా స్కిన్కి మంచిది. సో అందుకే నేను ఈ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నా, నియాసినమైడ్ క్రీమ్. ఇది బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తున్నాయి, సో అందుకే పిచ్చిగా చేస్తున్నా. అండ్ ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే మనం నియాసినమైడ్ క్రీమ్ అండి ఇది. సో మన స్పాట్స్ కోసం చెప్పాను కదా, మన స్కిన్ ప్రాబ్లం బట్టి ప్రొడక్ట్స్ అయితే చూస్ చేసుకున్నా. నా ప్రొడక్ట్స్ కోసం మీకు తెలియాలి అంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వ్లాగ్లో మీకు కంప్లీట్గా నా ప్రొడక్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వ్లాగ్ అయితే చేస్తాను. చలో ఇప్పుడైతే కొంచెం క్రీమ్ తీసుకున్నా, ఫేస్ అంతా అప్లై చేసుకుందాం. మసాజ్ చేయకూడదు, సో జస్ట్ ఒక ఆయింట్మెంట్ లాగా అప్లై చేసుకోవాలి. క్రీమ్ అయితే అప్లై చేసేసుకున్నా. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫోర్త్ స్టెప్. నియాసినమైడ్ క్రీమ్ అయితే రాసుకున్నాను, బికాజ్ మనకి ఓపెన్ పోర్స్ ఉంటే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం అయితే క్లియర్ చేస్తుంది నియాసినమైడ్. అండ్ నెక్స్ట్ మన స్పాట్స్ని కూడా మినిమైజ్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ స్టెప్ అయితే అజిలిక్ యాసిడ్. ఇది ఎందుకు అంటే మన కామిడాన్స్కి, సో పింపుల్స్కి అండ్ బ్లాక్ హెడ్స్కి చాలా యూస్ఫుల్. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా అజిలిక్ యాసిడ్ అనేది యూస్ చేయొచ్చు. సో యాజ్ ఎ ఫీడింగ్ మదర్ కూడా అజిలిక్ యాసిడ్ యూస్ చేయొచ్చు. రెటినాల్స్ ఉంటాయి, సలసిలిక్ యాసిడ్ ఉంటాయి, అవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకు అంటే ఆ టైంలో ఆ ఇంగ్రీడియంట్స్ మంచివి కాదు. ఓకే, అండ్ ఇక్కడ నేను అజిలిక్ యాసిడ్ తీసుకున్న, స్కిన్ అంతా అప్లై చేసుకున్నా. ఇది కూడా మసాజ్ చేయకూడదు, జెంటల్లీ మసాజ్ చేయాలి, ఎక్కువ ఫోర్స్ పెట్టకూడదు. అండ్ నేనైతే అప్లై చేసుకున్నాను, మళ్ళీ మీకు చూపిస్తుందని ఎన్నిసార్లు చూపించానో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ కాన్ఫిడెన్స్ వల్ల అంత సఫర్ అవుతున్నా. ఇది గాయస్ మన స్కిన్ కేర్. అండ్ ఇప్పుడు చూపిస్తున్న సిరం, టోనర్ అండ్ మన క్యూట్ బాల్ మాయిశ్చరైజర్ అండ్ నెక్స్ట్ అజిలిక్ యాసిడ్
చూపిస్తున్నా, మళ్ళీ చూపిస్తున్నా కామిడన్స్కి యాక్నిక్ అని. సో అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నియాసినమైడ్ క్రీమ్ అండి. మన ఓపెన్ పోర్స్కి చాలా చాలా యూస్ఫుల్ అండ్ మన స్పాట్స్ కూడా తగ్గిస్తుంది. సో మంచి మంచి ప్రొడక్ట్స్ అండి. సో మీకు నా ప్రొడక్ట్స్ కోసం తెలియాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే చేస్తా అండ్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫైనల్లీ కోంబ్ అయితే చేసుకుంటున్నాం హెయిర్కి. అండ్ కోంబ్ చేసుకొని ఇంకా పడుకుని పోవడమే. గాయస్, మనకి పడుకునే ముందు పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని పడుకునే అలవాటు ఉంది. సో మంచిగా నిద్ర పడుతుందని ఫీల్ అవుతాను నేను. సో ప్లెజెంట్గా ఉంటుంది. సో పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నా ఎంగేజ్. సో పాకెట్ ఫ్రెండ్లీ, సో ట్రావెల్ ఫ్రెండ్లీ. సో నేనైతే ఎంగేజ్ తీసుకున్నా. ఇదే ఎందుకు తీసుకున్నామంటే స్మెల్ నచ్చుతుందా? నాకు మైల్డ్గా ఉన్నవి మంచిగా ఏ స్మెల్ వచ్చినా పర్ఫ్యూమ్ నాకు చాలా చాలా పిచ్చి. స్నానం చేసుకుంటాను పర్ఫ్యూమ్తో. మీకు అదే చెప్తున్నా, నా స్కిన్ కేర్ అండ్ నా నైట్ స్కిన్ కేర్ అయితే దీనితో ఎండ్ అవ్వబోతుంది. అండ్ ఇంకా నాకు మంచిగా నిద్ర పడుతుంది అని మీకు చెప్తున్నాను, ఓకేనా? అండ్ మార్నింగ్ కలుద్దామని చెప్తున్నా. బాయ్ బాయ్. అండ్ మార్నింగ్ కలుద్దాం. మీరు కూడా పడుకోండి, ఓకేనా? మన స్కిన్ కేర్ అయితే అయిపోయింది. ఓకే, మార్నింగ్ కలుద్దాం. ఇదే చెప్తున్నాను మీకు, ఓకే? చలో పడుకుందాం. గాయస్, సూర్యుడికి మీరు సూర్య భగవానుడికి తెలుగురా సూర్యుడికి వెల్కమ్ చెప్తాం, ఓకేనా? మనం ఎలాగ ఈ టైంలో సూర్యుడు ఉదయించేటప్పుడు మనం అయితే లేగము. సో ఎలా ట్రైన్లో ఉన్నాం కదా, సో హాయ్ అయితే చెప్పేద్దాం. ఓకే, అక్కడికి వెళ్ళిపోయాడు సూర్యుడు. వెళ్ళిపోయాడా? అయ్యో ఉన్నాడు. హాయ్ చెప్పండి. కనిపించాడా? గాయస్, టైం లేట్గా చెప్పాను. టైము మా మమ్మీ 6:30 అన్నారు. నేనన్నాను అన్నమాట. అయితే టైం అయితే 6 అయింది, 6 అయింది. సూర్య భగవానుడు ఎప్పుడు వచ్చాడో మనకు తెలీదు. మనమైతే బాగా కనిపిస్తుంది. గాయస్, సూర్యుడిని చూశాను, కానీ ఈ టైంలో ఇంత క్యూట్గా చూడడం ఇదే అంటే చాలా రేర్. చూస్తాం కానీ చాలా రేర్. మనమైతే అంత మంచి అలవాట్లు లేవు మనకి, అంత ఎర్లీగా లెగడం. సో గైస్, చెప్తానన్నాను కదా హెయిర్ గురించి. మనమైతే హెయిర్ని ఇలా పడుకోబెట్టడానికి ట్రీట్మెంట్ చేయించుకున్నాం. ఏ ట్రీట్మెంట్ అంటే బొటాక్స్ చేయించుకున్నాం, రొటీన్. సో ఎలా ఉంది ఈ లుక్? ఎలా ఉంది? చాలామందికి ఈ లుక్ అంత కొత్త కాదు, ఎందుకంటే నా హెయిర్ నార్మల్గా ఇలానే పడుకొని ఉంటుంది. కానీ ఇంతలాగా అయితే ఇదేం కొత్త కాదు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఐ థింక్ సో హౌస్ వార్మింగ్కి 3 years బ్యాక్ చేయించుకున్నాం బొటాక్స్ ట్రీట్మెంట్. మళ్ళీ ఇప్పుడు చేయించుకున్నా. నార్మల్గా నాకు హెయిర్కి హీట్ పెట్టడం ఇష్టం ఉండదు. సో నార్మల్గా ఇంట్లో మనం సెల్ఫ్ హెయిర్ స్ట్రైట్నర్ కూడా చేయను నేను, బికాస్ హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది ఎక్కువ హీట్ పెడితే. సో అందుకే ఎక్కువ హీట్ పెట్టను. ఇప్పుడు కూడా లైక్ కెరటిన్ అండ్ స్మూత్నింగ్, హెయిర్ కెరటిన్, స్మూత్నింగ్ అండ్ స్ట్రైట్నింగ్ కూడా అది కూడా అస్సలు నేను సజెస్ట్ చేయను, బికాస్ ఆఫ్ అది చాలా చాలా హెయిర్ని డ్యామేజ్ చేస్తుంది. బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటే బెస్ట్, మై ఒపీనియన్. సో యువర్ విష్. బట్ నా ఫాలోవర్స్ చెప్పాలి కాబట్టి, నా సబ్స్క్రైబర్స్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళు నా మాట వింటారు, బికాస్ వాళ్ళ మంచి గురించి నేను చెప్తాను. సో ఎప్పుడైనా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు కెరటిన్, స్మూత్నింగ్ అండ్ స్ట్రైట్నింగ్ అవాయిడ్ చేసేయండి. ప్రోటీన్ హెయిర్ని అంటే లైక్ ఇదేంటి అంటే మీకు ఇలా ఒక 30% అంటే లైక్ నాది అంత కర్లీ కాదు, నార్మల్గా వేవీ ఉంటుంది, బట్ స్మూత్గా ఉంటుంది. లైక్ ఏమైనా సిరమ్ అప్లై చేస్తే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నట్టే ఉంటుంది. ఎక్కువ హీట్ అనేది నేను అస్సలు ఎంటర్టైన్మెంట్ చేయను. సో అది అన్నమాట. సో మీరైతే బొటాక్స్ ట్రీట్మెంట్ చేయించుకోండి, మై సజెషన్. సో ఇది గైస్ నా హెయిర్ స్టోరీ. ఓకే, హాయ్ బోల్, అబ్ బోలా సబ్స్క్రైబర్స్ హాయ్ బోల్. హాయ్ గైస్, మనమైతే బ్రేక్ఫాస్ట్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టామన్నమాట. సో వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాము. సో మనకి ఆ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందా లేదా చూద్దాం, సస్పెన్స్. ట్రైన్లో ఫుడ్ చాలా హైజెనిక్గా ఉంటుంది కదా, సో అందుకే రిస్క్ తీసుకోవట్లేదు. సో స్విగ్గీలో ఆర్డర్ పెట్టాం.
అది రాకపోతే పులిహోర చపాతి తినేయండి. అది రాకపోతే పులిహోర చపాతి తినాలి. బోరింగ్ కదా, నైట్ అనేది మళ్ళీ మనం తినలేం కదా. సో ఐ హోప్ వచ్చేయాలి, చూద్దాం. Yes, మన స్టేషన్ అయితే వచ్చేసింది. అంటే మన స్టేషన్ అంటే మన ఫుడ్ స్టేషన్, బట్ మనకి ఫుడ్ రాలేదు. మన స్విగ్గీ పార్ట్నర్ మనకి సపోర్ట్ చేయలేదు. అతను చాలా కన్విన్స్ చేశారు. చాలా కన్విన్స్ చేసాము, బట్ మన లాంగ్వేజ్ కాదు, వేరే లాంగ్వేజ్. గాయస్ చూడండి స్టేషన్ ఎలా ఉందో, డిఫరెంట్ గా ఉంది కదా పైన. గాయస్ మన బ్రేక్ఫాస్ట్ రాలేదు కదా, మన కో పాసెంజర్స్ మనకి ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళకి ఫుడ్ వచ్చింది అండ్ మాకైతే షేర్ చేశారు. సో గాయస్ మనమైతే బ్రష్ చేయడానికి వచ్చాం. సో డోర్లు అయితే క్లోజ్. గాయస్ బ్రష్ అయితే చేసేసాము అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేద్దాము. ఇది టిఫిన్ థాలీ చూడండి, ఇది టిఫిన్ థాలీ అండ్ చాలా తినేద్దాం ఫాస్ట్గా. సబ్స్క్రైబర్స్ సో మన వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు. థోడా సైడ్ అమ్మా, సైడ్ సో ఇది చాలా ఎమోషనల్గా చెప్తున్నా. సో మన వీడియోస్ చూస్తున్నారు, బట్ మన లాంగ్వేజ్ కూడా అర్థం కాదు, బట్ మన వీడియోస్ చూస్తున్నారు. చూసారా ఇది ఎస్ సబ్స్క్రైబ్ టు హీరా క్రేవింగ్ పిల్ల సే சொல்லுங்க. ஐயோ தமிழ் தமிழ் இருக்கும். I love Tamil language. I interest so much yes. சொல்லுங்க ஹீரா கிரேவிங் பில்லா subscribe to my channel. You told I like Hira craving pilla yes like subscribe yes. ఇంత ఇంట్రెస్ట్గా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా వీడియోస్ చూస్తున్నారు. చాలు ఇంకా ఇది ఈ లైఫ్ చాలు, ఇది ఇంకేం అవసరం లేదు. చూడండి చూడాలి చూసారు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు మన వీడియోస్. నైస్, ఐ ఫీల్ సో హ్యాపీ, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అండ్ నెక్స్ట్ మేము స్విగ్గీలో పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నాం లంచ్గా. అబ్బా వరస్ట్ అండి, అసలు ఏం బాగాలేదు. వరస్ట్ అంటే ఎండిపోయిన బ్రెడ్ మీద చికెన్ వేసినట్టుంది, అసలు దరిద్రంగా ఉందండి. అంటే ట్రైన్ మూవ్ అయిపోతుంది, మనం అడుగుతామా చేస్తామా చెప్పండి, అడగం కదా. సో అందుకే ఏమో ఇది దరిద్రంగా ఉంది, అస్సలు బాలే. இங்க வர்றா மம்மி வீடியோ எடுக்கறாங்கடா. இங்க வர்றா ஹீரா ஹீரானோ ஹீரா பச்சா బర్షా బాయ్ ఇన్ హీరా. వైజాగ్ వచ్చారంట. సో మా వాళ్ళ ఎల్ఐసి ఏజెంట్స్ వీళ్ళు మీటింగ్ జరిగింది వైజాగ్లో. సో వీళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళ ఫీలింగ్ మీతో ఎక్స్ప్రెస్ చేస్తారంట, చూడండి. సో చూసారా వాళ్ళ హీరా yes craving pilla hira is family in help my in India. thank you my India yes Indians, we are Indians. my India our India yes okay say bye. thank you bye thank you bye. కోరుకోవాలి వేస్తే ఎలా వస్తుంది? దాన్ని బట్టి అక్కడ ఆ కళ్ళలో నిప్పులు చూడు, కళ్ళల్లో నిప్పులు చూడు. నా ఫైజాన్ ఏముంది వాటర్ ముందుగా చెప్పేసాడు, ఎందుకంటే బాగుంటుంది. చూసారా రాజా ఇంట్లో చూసారా, ఇది వాటర్ లో ఉడకబెట్టేసారు అంతే. 5 రూపాయలు మ్యాగీ 50 రూపాయలు కొన్నాం. స్మెల్ చూద్దాం, వెజిటేబుల్ స్మెల్ వస్తుంది. చూడడానికి అయితే అస్సలు బాగాలేదు, తినడానికి చూద్దాం. ఎందుకు అలా చూస్తున్నా? నువ్వు తింటుంటే అక్కడ ఆస్వాదిద్దామని. మనం తినలేం గైస్, మన టేస్ట్ బెడ్స్ అలుగుతాయి, తింటే మాత్రం. నేను తిన్ను, ఫైజాన్ మా అయ్యాను ఫైజాన్ తింటారు. టైం అయితే ఈవినింగ్ 6:30 అవుతుంది. సో మన డెస్టినేషన్కి ఇంకా ఒక 15 minutesలో రీచ్ అయిపోతాం. సో మమ్మీ అయితే లగేజ్ అవన్నీ సర్దేశారు. చూసారా ట్రైన్ అలా చేసాము, చెత్త చేసాము. రైల్వే వాడు మనల్ని తిట్టుకుంటాడు, ఎవర్రా బాబు జర్నీ చేశారని. అండ్ ఎక్కడికి వెళ్తున్నాము
తెలుసుకోవాలి కదా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక 15 minutesలో మనం రీచ్ అయిపోతాం. సో వెయిట్ చేయండి, మనం ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాం. ఓకే, ఇప్పుడు స్టేషన్లో ఆగింది ఒక స్టేషన్లో, అండ్ ఇంకో స్టేషన్ వస్తుంది, 3rd స్టేషన్ మనదే. ఓకే, అండ్ వెయిట్ చేయండి, చూపిస్తా ఎక్కడికి వచ్చానో చూపిస్తాను. గుండు బాస్ అంట. చలో. సో గైస్, మనమైతే మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఎక్కడికి వచ్చామో తెలుసా? తమిళనాడు. ఎస్, తమిళనాడు వచ్చాం. ఎక్కడికి వచ్చామంటే బోర్డు చూపిస్తాను. సో గైస్, బయట అయితే కార్ వెయిటింగ్. సోను వాళ్ళ ఆఫీసు బ్రాంచ్ ఉంది ఇక్కడ. సో ఆఫీస్ కార్ అయితే వచ్చింది. చలే, ఆఫీస్ కార్ అయితే వచ్చింది. ఒక 1/2 hour అనుకుంటా వెయిట్ చేస్తుంది కారు. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తామంటే చెప్తాను, కార్ ఎక్కే మాట్లాడుకుందాం, సరేనా? చలో, పదండి. ఓకే గైస్, కార్ అయితే ఎక్కేసాము. మేము ఇక్కడ తమిళనాడులో శివగంగ అనే ఊరికైతే వచ్చాము. ఇక్కడ ఎందుకు దిగాము అంటే మనకి మధురై వరకు ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు. సో అందుకే మేము శివగంగ వరకు ట్రైన్ టికెట్స్ చేసుకున్నాము. సో ఇక్కడి నుంచి మనం మధురై వెళ్తాము. శివగంగ నుంచి మధురై 1.5 hour మన కార్ జర్నీ. సో అక్కడైతే మనం రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాము. మనం మధురై ఎందుకు వచ్చామో ఏంటో మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం, సరేనా? చలో, ఇంకా రూమ్ కూడా నేను ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసేసాను వైజాగ్లో ఉన్నప్పుడే. అయాన్ అయితే పాపం పెద్ద ప్రాబ్లం వచ్చింది అయాన్కి. ఏంటి అంటే అన్ని షాపింగ్ మాల్స్, అన్ని బోర్డ్స్ కూడా తమిళ్లో ఉన్నాయి. నేను ఎలా చదవాలి? సో అన్ని తమిళ్లో ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు అని అంటున్నాడు. గైస్, నాకు తమిళనాడు అన్న, తమిళ్ మాట్లాడడం అన్న, తమిళ్ మూవీస్ అన్న చాలా ఇష్టం. సో ఈరోజు మన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయినట్టే. సో నేను టీవీలో చూసేదాన్ని తమిళ్ వర్డ్స్, బోర్డ్స్, సాంగ్స్. సో కొత్తగా ఉంది ఆ ఫీల్. సో మనమైతే రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళి కూల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? చలో. వెళ్ళే రూట్ చాలా చీకటిగా ఉంది. టైం అయితే 7:30 అవుతుంది. బట్ ఇది విలేజ్, సిటీ కాదు, మధురై సిటీ కదా. సో ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ. చూసారా ఎంత చీకటిగా ఉందో? చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా చీకటిగా ఉంది. ఇది విలేజ్, పక్క విలేజ్, అందుకే చీకటిగా ఉంది. స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. సో మధురై సిటీ కదా. సో ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ. బాబే, కంప్లీట్ చీకటి. నాకే మా మమ్మీ వాళ్ళకే కనిపించట్లేదు, నాకు ఇంకెంత చీకటిగా ఉంది చూడండి. గాయస్, మధురై అయితే రీచ్ అయిపోయాము అండ్ హోటల్ కూడా వచ్చేసాము. ఇది సప్తగిరి హోటల్ పేరు. ఇది మధురైలో అన్నానగర్ అనే ఒక ప్లేస్ అండి. సో అక్కడ ఏంటి అంటే చాలా డిమాండింగ్, అసలు రూమ్సే దొరకలేదు. చాలా హోటల్స్ అయితే రిజర్వ్డ్ ముందుగానే. సో వెతికి ఇది ఒకటి దొరికింది. సో గాయస్, మేమైతే రూమ్కి అయితే వచ్చేసాము. మధురైలో సప్తగిరి హోటల్, ఇది 3 star హోటల్. నేను ఇది ఆన్లైన్లో చూసా, నేను బుక్ చేశాను. చాలా హోటల్స్ అండి చూసాను నేను. 3 days పట్టింది నాకు. అంటే కొన్ని బాగోకపోవడం, కొన్ని అయితే రిజర్వ్డ్ అంటే లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువ డిమాండింగ్ ఏరియా ఇది. హోటల్ రూమ్స్ చాలా అసలు అవైలబిలిటీ లేవు. బట్ వెతికితే ఇది దొరికింది. సో గైస్, ఇంకా వీడియో అయితే ఇక్కడ నుంచి స్టాప్ చేస్తున్నా. వ్లాగ్ అయితే ఇంతే ఈ రోజుకి. సో నేను మధురై ఎందుకు వచ్చినా తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి మీరు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ రూమ్ చూపించేస్తాను ఫస్ట్ మీకు, ఓకేనా? చూసేయండి, రూమ్ చూపించేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ అయితే చేయడానికి వెళ్దాము. ఇక్కడ హోటల్లో రెస్టారెంట్ ఉంది, బట్ ఫుల్ వెజ్ అంట. బట్ నైట్ వెజ్ ఎవరు తింటారు చెప్పండి? మధ్యాహ్నం మాత్రమే తింటాం కదా. సో అందుకే మేమైతే బయట ఇంకో రెస్టారెంట్ ఉందంట. సో అక్కడికి వెళ్ళి తినేస్తాము. ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ అయితే చేసేసి పడుకుంటాము. రెస్ట్. మార్నింగ్ లెగిసి నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వచ్చాను అవన్నీ తెలియాలి అంటే సో కంటిన్యూస్గా మన ఛానల్ని కంటిన్యూస్గా మీరు ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియో వరకు మీరు వెయిట్ చేయండి, ఓకే?
రేపు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్, మాత్రం చాలా చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా నా లవ్లీ ఫ్యామిలీ అయిపోండి. చలో ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. వెయిట్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బాయ్ బాయ్, టుమారో కలుద్దాం.